ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు అందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైనటువంటి దీవెనకరమైనటువంటి విషయాలు సందేశాల రూపంలో అందించబడి ఉంటూ ఉన్నాయి. మరికొన్ని అందించబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. దైవ జ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. మరి అవి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే వాటిని ఇతరులకు కూడా షేర్ చేయండి. మరి అనేక మంది ఈ వాక్యం విని వారు మేలు పొందినట్లుగా మీరు సహకరించాల్సిందిగా ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యంలో నుంచి నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ గమనించాల్సిన మాట, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గత 3 సందేశాల్లో కూడా రక్తము ఎంత విలువైనది, ఎంత శక్తివంతమైనది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. బైబిల్ గ్రంథంలో రక్తానికి ఉన్న ప్రాధాన్యత, మరి రక్తము ఇచ్చేటువంటి రక్షణ ఎంత గొప్పవి అనేటువంటిది గత 3 సందేశాల్లో చెప్పాను. ఈ రోజున రక్తము వలన మనకు కలిగేటువంటి గొప్ప దీవెనలు ఏమిటో నేను తెలియజేయబోతూ ఉన్నాను. యేసు ప్రభువు రక్తం వల్ల ఈనాడు జీవిస్తున్న మనకి ఎలాంటి దీవెనలు, ఎలాంటి ప్రయోజనాలు, ఎలాంటి కాపుదల, క్షేమము మనకు కలుగుతుందో ఈ యొక్క సందేశంలో నేను తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు అన మన పస్కా పశువు అన్నాడు. పస్కా పశువు మొదటి సందేశంలో చెప్పాను. రక్తము యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే సందేశంలో పస్కా పశువు గురించి కొంత చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ దేశంలో 430 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. ఆ సమయంలో యోసేపును ఎరగనటువంటి రాజు మరి ఈజిప్టుకి అధికారంలోకి వచ్చి ఇశ్రాయేలుని బహుగా శ్రమ పెట్టడం జరిగింది. ఇశ్రాయేల్ సంఖ్య పెరిగిపోవటం చూసి ఇశ్రాయేల్ని అణిచివేయాలి అని, వారి సంఖ్య పెరగకుండా చేయాలి అని, వారిని కంట్రోల్ చేయాలి అని ఇశ్రాయేలీల యొక్క పిల్లలు, మగ పిల్లలందరినీ కూడా మరి పుట్టిన వెంటనే నైల్ నదిలో పారవేయవలసి ఆజ్ఞ ఇచ్చి గొప్ప పాపము చేశాడు అతను. అతని మాట విని అధికారులు, సైనికులు, మరి ఆ ప్రజలు ఆ యొక్క గొప్ప పాపములో వారు పాలిభాగస్తులయ్యారు. ఆ విధంగా ఇశ్రాయేలీలకి బహు దుఃఖము వారు కలిగించారు. అయితే దేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆయన ఈజిప్టు వారు చేసేటువంటి పాపాలన్నిటికి కూడా శిక్ష వేయుట కొరకై ఆయన దిగి రావటం జరిగింది. ఆ రాత్రి ఈజిప్టు ప్రజలు, రాజు మొదలుకొని చిట్ట చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి వరకు, వారు చేసినటువంటి పాపాలకు రావాల్సినటువంటి శిక్ష వారు అనుభవించటం జరిగింది. మరి ఇశ్రాయేలు పిల్లల్ని వారు చంపినటువంటి హేతువు చేత దానికి సరిగా వారి యొక్క ప్రథమ సంతానం కూడా హత్యము చేయబడేటువంటి విధంగా దేవుడు సంహారం అనేటువంటిది అక్కడ జరిగించడం జరిగింది. సంహారక దూత వచ్చి మరి ఈజిప్టు వారి
ఇళ్లలో చొరబడి ఈ యొక్క శిక్ష అనేటువంటిది వేయటం జరిగింది. మరి ఈ శిక్ష నుంచి ఇశ్రాయేలు తప్పించబడాలి అని దేవుడు వారికి ఒక నియమాన్ని పెట్టాడు. అదేమిటంటే పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తమును వారి ఇంటి అడ్డకమ్మికి నిలువు కమ్ములకు పూసుకోవాల్సిందిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదంతా కూడా నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. అలాగున్నే రక్తము యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చెప్పబడిన సందేశంలో కూడా ఉంటుంది, మీరు వినవచ్చు. ఆ పస్కా గొర్రెపిల్ల, ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని దాని యొక్క రక్తాన్ని మరి ఆ ద్వారబంధముల మీద పూసినప్పుడు ఈ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రాణం కాపాడటానికి ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం, అనగా యేసు ప్రభువు పస్కా గొర్రెపిల్ల ఇక్కడ రాయబడింది. ఈయన వచ్చేంతవరకు కూడా అది ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ గొర్రెపిల్ల క్రీస్తుని సూచిస్తూ ఉన్నది కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి ద్వారబంధాల మీద చూసినప్పుడు సంహారక దూత ఆ ఇంట్లోకి రాకుండా దాటిపోవడం జరిగింది. పస్కా అంటే దాటిపోవటం, ప్యాస్ ఓవర్, మరి దాటి వెళ్ళిపోవటం, ఆ ఇంటిని దాటి వెళ్ళిపోవటం. కాబట్టి ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము, ఆ రక్తము వలన ఏమి జరిగింది అనగా మరణము రద్దు చేయబడింది. ఆ గొర్రెపిల్ల రక్తము ఉన్నటువంటి ఇంటికి మరణం అనేది రద్దు చేయబడింది. ఆ గొర్రెపిల్ల రక్తము లేనటువంటి ఇంటిలో మరణం అనేటువంటిది నియమించబడింది. గమనించాలి. మరి రక్తము వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే మరణం రద్దు చేయబడటం. దేవుడు ఆ ఇంటి ఆ ద్వారబంధం మీద ఉన్నటువంటి ఆ రక్తాన్ని చూచినప్పుడు ఆయన ఆ ఇంటిలో సంహారకుని చొరనీయకుండా, ఎంటర్ కానీయకుండా పంపించి వేయటం అనేది మనం చూస్తాం. సంహారకుడు వచ్చి ఆ ఇంటి ముందు ఆ ద్వారబంధం మీద ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోవటం అనేది చూస్తాం. అంటే ఆ ఇంటికి మరణం అనేది లేదు. ఇక్కడ గమనించాలి. రక్తము ఏ ఇంటి మీద ఉంటుందో ఆ ఇంటికి మరణం లేదు. అది పస్కా. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఏ రాయబడింది? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసు ప్రభువే పస్కా పశువు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ యేసు ప్రభు అనే దేవుని గొర్రెపిల్ల వచ్చే వరకు గొర్రెపిల్లలు అనేటువంటివి మరి మనుషులకు ఇవ్వబడ్డాయి. వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికైతేనేమి, వివిధమైనటువంటి కార్యక్రమాలు జరిగించుటకైతేనేమి గొర్రెపిల్లలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. ఈ గొర్రెపిల్లలన్నీ కూడా యేసు ప్రభువుకు సూచనగా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు అనే పస్కా గొర్రెపిల్ల రక్తం వలన ఏం జరుగుతుందంటే మరణం రద్దు చేయబడుతుంది. మరణం రద్దు చేయబడుతుంది. ఆ రోజు జరిగింది ఏమిటి అనగా నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపు దాటిపోవును, మిమ్మను హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుణ్ణి చొరనీయడు. గమనించండి. ఆ రక్తమును చూచి యెహోవా దాటిపోవును, సంహారకుణ్ణి మీ ఇళ్లలోకి చొరనీయడు. రక్తమును చూచినప్పుడు అనగా రక్తం ఏం చేస్తుందంటే జీవమును కలిగిస్తుంది. యేసు ప్రభు మన పస్కా పశువు. ఆయన రక్తం మనకు జీవాన్ని కలిగించింది. అందుకే యేసయ్య యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మాట అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోంచి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. మరణములో నుంచి జీవములోకి దాటి ఉండటం అంటే
అతడు మరణం అనేది రద్దు చేయబడుతుంది, అతడి జీవితంలో జీవం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. ఇది గత సందేశంలో నేను చెప్పాను. స్పిరిచువల్ డెత్, మనిషి బ్రతికుండంగానే చనిపోవటము, మనిషి బ్రతికుండంగానే జీవములో ప్రవేశం, రెండు అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు, వాళ్ళు బ్రతికే ఉన్నారు భౌతికంగా, కానీ స్పిరిట్లో చనిపోయారు. ఇక్కడ శరీరరీతిగా బ్రతికే ఉన్నారు, కానీ మరణంలో ఉన్నారు, మరణంలో స్పిరిచువల్ సెపరేషన్లో ఉన్నారు. అందుకని యేసయ్య అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుంచి జీవములోకి దాటి తీర్పు తీర్చబడదు అతనికి. అతడు తీర్పులోకి రాక మరణంలో జీవములోకి దాటి తీర్పు రద్దు చేయబడుతుంది, ఉగ్రత రద్దు చేయబడుతుంది, శిక్ష రద్దు చేయబడుతుంది. ఆ మరణం నుంచి అతడు విడుదల పొంది జీవములో ప్రవేశిస్తాడు. జీవం అతన్ని పరిపాలిస్తుంది, జీవమందు అతను భద్రపరచబడతాడు. వాక్యం వింటున్న వారు గమనించండి. యేసు ప్రభువుని ఇంకా నమ్మకుండా ఉంటే, పాపములు ఒప్పుకోకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే, బాప్తిసం పొందకుండా ఉంటే, ఇప్పుడైనా ప్రభువు దగ్గరికి రండి. ప్రభు యొక్క రక్తము మిమ్మల్ని రక్షించుటకు సిద్ధముగా ఉన్నది. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉన్నది. దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయం వస్తూ ఉన్నది. ఆనాడు ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చిన దేవుడు ఈనాడు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ఆయన. ఆనాడు తీర్పులో మరణం వచ్చింది ఐగుప్తుకి, ఈనాడు తీర్పులో మరణం వస్తుంది. ఏం మరణం అది? భౌతిక మరణం కాదు, అగ్నిగుండంలో వేయబడేటువంటి మరణం. గత సందేశం చెప్పా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, రెండవ మరణం, నిత్య మరణం, అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడం, నిత్యము దేవుడి నుంచి సపరేట్ అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడం. దాన్ని తప్పిస్తుంది రక్తం. పస్కా గొర్రెపిల్ల రక్తము ఆనాడు ఐగుప్తీయుల్ని మరి ఇశ్రాయేలీల్ని సపరేట్ చేసి ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగించినట్లుగా యేసుక్రీస్తు రక్తము ఈనాడు ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి రక్షణ కలిగిస్తుంది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని దేశాల వారిని ప్రేమిస్తూ అందరినీ పిలుస్తున్న, ప్రయాసపడి భారము సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి పిలుస్తున్నాడు అందరినీ. అయితే కొంతమంది వస్తున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు. అది వారి ఇష్టం. వచ్చిన వారికి రక్తము ద్వారా వారికి రక్షణ అనుగ్రహించబడదు. రక్తపు గుర్తు వారి మీద ప్రభు వేస్తాడు. ఆ రక్తపు గుర్తు ఎవరి మీద ఉంటుందో వారిని శిక్షించేటువంటి దూత దాటి వెళ్ళిపోతాడు. వారికి శిక్ష ఉండదు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. మీకు మంచి అవకాశం, ఇప్పుడే రండి, ప్రభువుని నమ్ముకోండి, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ పొందండి, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణలోకి రండి, రక్షణ పొందేటువంటి అనుభవంలోకి రండి. తీర్పు నుంచి తప్పించుకోండి. యేసు రక్తము మిమ్మల్ని తీర్పు నుంచి తప్పిస్తుంది, ఉగ్రత నుంచి తప్పిస్తుంది, మరణము రద్దు చేయబడుతుంది, నిత్య మరణం రద్దు చేయబడుతుంది, స్పిరిచువల్ డెత్ అనేటువంటిది ఆత్మీయ మరణం రద్దు చేయబడుతుంది, భౌతిక మరణం అనేది రద్దు చేయబడుతుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు ఉన్నవారు మృతులైన వారు తిరిగి లేస్తారు, సజీవులుగా ఉన్నవారు మార్పు పొందుతారు, క్షయమైన దేహం అక్షయతను ధరించుకుంటుంది, ఈ మర్త్యమైన దేహం అమర్త్యతను ధరించుకుంటుంది. ఇంకా మరణం రద్దు అయిపోద్ది, భౌతిక మరణం కూడా ఉండదు. ఇంకా యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఆయన వైభవంలో మనం ఉంటాం. అది మరణం రద్దు అవటం అంటే. ఇది ఎలా సాధ్యం ఉందో? పస్కా గొర్రెపిల్ల రక్తము, యేసు ప్రభువే పస్కా గొర్రెపిల్ల. ఆయన రక్తము ప్రపంచంలో ప్రతి మనిషిని కూడా ఆ మరణం నుంచి తప్పిస్తుంది, శిక్ష నుంచి తప్పిస్తుంది, ఉగ్రత నుంచి తప్పిస్తుంది. కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చి రక్షణ పొందండి. రెండవదిగా యేసు ప్రభువు రక్తం మనకి ఏం చేస్తుంది అనగా, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వరుని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనమనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. గమనించండి, ఆయన రక్తము వలన
మనకు విమోచనం అనగా మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మొదట రక్తము, యేసు రక్తం మరణమును రద్దు చేస్తుంది. రెండవ మరణాన్ని రద్దు చేస్తుంది. నిత్య మరణాన్ని రద్దు చేస్తుంది. ఆత్మీయ మరణాన్ని రద్దు చేస్తుంది. భౌతికమైన మరణాన్ని కూడా రాబోయే కాలంలో ఆయన రద్దు చేస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆత్మీయ మరణాన్ని రద్దు చేశాడు. రేపు వచ్చేటప్పుడు ఈ భౌతిక మరణాన్ని కూడా ఆయన రద్దు చేసేస్తాడు. కాబట్టి రక్తము మరణము రద్దు చేస్తుంది, ఇది గమనించాలి. రెండవదిగా రక్తము ఏం చేస్తుంది అనగా, ఆ రక్తము మనకి విమోచనం కలిగిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధం క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రక్తము వలన విమోచనం కలిగి ఉన్నది. విమోచన అంటే ఏంటి? పాపం నుంచి విడిపించబడటం. అంటే పాపము రద్దయిపోయి దోషము లేని వాడిగా నువ్వు విడుదల పొందుతావు. ఎందుకంటే నీ యొక్క క్రయధనము, నీ వెల అంతా ఆయన చెల్లించాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన నీకు ఆయన విమోచనం దయచేస్తున్నాడు. అనగా నీ అపరాధము రద్దు చేస్తూ ఉన్నాడు, నీ పాపములు రద్దు చేస్తూ ఉన్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో చక్కగా ఒక మాటను దేవుడు రాయించాడు. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసి అది రద్దు చేయటం. చూడండి, పాపం అనేది దేవుడు క్షమించాడు అంటే, రద్దు చేశాడంటే జ్ఞాపకం చేసుకోడు. ఇక్కడ గమనించాలి, మనము మన పాపాలు కొండంత పాపాలు అన్నీ లెక్కేసుకుంటుంటే, చిన్నప్పటి నుంచి మన ఓదేసినప్పటి నుంచి గమనించుకుంటా లెక్కేసుకుంటా కూర్చుంటే అవి చాలా పెద్ద కొండంత ఉంటాయి. అవి దేవుడు కొట్టేశాడు, రద్దు చేసేసాడు, మనకి విమోచన దయచేశాడు. అంటే మన రుణము 1000 కోట్ల రుణం అనుకోండి ఉదాహరణకి, అది దేవుడు రద్దు చేసేసి రుణ విముక్తులు చేసేసాడు. అబ్బాయి, నీ రుణం నేను చెల్లించేశానురా, ఇక నువ్వు చెల్లించాల్సిన పని లేదు, నువ్వు హాయిగా బతుకు అని చెప్పి విమోచన దయచేశాడు. ఇక నిన్ను పాపిగా ఆయన పరిగణించాడు, పాపాలు తుడిచేసి నిన్ను పరిశుద్ధునిగా ఆయన విడుదల చేయడం జరిగింది, నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. అయితే మనం ఏం చేస్తున్నాము? మన ఎళ్ళ తప్పు చేసిన వారి పాపాలు మన ఏమో కొండంత అయితే, వాళ్ళు చేసినేమో చిన్న ఇసుక అంత ఉంటాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. వాటిని బట్టి ప్రజలకు తీర్పు తీర్చే వాళ్ళంగా ఉంటాం. వాటిని బట్టి కోప్పడే వాళ్ళంగా ఉంటాం, ద్వేషించే వాళ్ళంగా ఉంటాం, కక్ష పెట్టుకున్న వాళ్ళంగా ఉంటాం. వాళ్ళు ఎదుటోళ్ళు చేసినటువంటి తప్పుల్ని మనం క్షమించలేనటువంటి వారంగా ఉంటాం. ఇది చాలా మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయం. మన యొక్క కొండంత పాపాలని దేవుడు రద్దు చేసేస్తే, మన తోటి వారు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని కూడా మనం లెక్కలో పెట్టుకొని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వారిని క్షమించకుండా, వారి మీద కోపం పెట్టుకొని, కక్ష పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని ఉన్నాము అంటే మన జీవితాల్లో అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. మనం సరి చేసుకోవాలి. మనుషుల అపరాధం మీరు క్షమించకపోతే పరలోకం తండ్రి కూడా మీ అపరాధం క్షమించడంట ప్రభు. కాబట్టి మనం ఇంత విస్తారమైన రుణం, నేను చెప్పినట్లుగా కోట్లాది రూపాయల రుణాన్ని యేసయ్య రద్దు చేస్తే, నువ్వు ఇచ్చినట్టు 1000 రూపాయలు, 2000, 3000 ఉన్నటువంటి రుణాన్ని నువ్వు రద్దు చేయకపోవటం ఏంటి? అంటే అంత చిన్న పాపాలను నువ్వు రద్దు చేయకపోవటం ఏంటి? నువ్వు కూడా రద్దు చేసేయాల. ప్రభువు నేను క్షమించినలాగన నువ్వు కూడా నీ ఎళ్ళ తప్పు చేసిన వాడిని క్షమించాలి. అదే దేవుని వాక్యం చెప్పేటువంటి విషయం. క్షమించి నువ్వు కూడా రద్దు చేసేయి. ఇక జ్ఞాపకం చేసుకోబాకు, మళ్ళీ ఎత్తబాకు. నువ్వు అప్పుడు అటువంటివే, ఇప్పుడు ఎటువంటివే, అప్పుడు అట చేస్తేవే, ఇప్పుడు ఎట చేస్తేవే, నేను నిన్ను క్షమించాను కానీ మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అలా ఉండకూడదు దయచేసి. అలా ఉండకుండా క్షమించండి, ప్రేమించండి. ప్రభువు దగ్గర మీరేమి నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ మేలును వారికి కూడా మీరు అందించండి. సరే, ఒకటి మరణాన్ని రద్దు చేసేసింది. రెండవది ఏం రద్దు చేసింది అనగా, రక్తము పాపాలని రద్దు చేసేసింది. పాపాలు రద్దు చేసేసి పాపాలు రద్దు చేసి దోష విముక్తులు చేసింది. మూడవదిగా రక్తము ఏం చేస్తుంది గమనించండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అయితే
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన నిత్య మరణం రద్దు చేయబడి మనం నిత్య జీవంలో ప్రవేశించి జీవాన్ని పొందిన వారం అవుతాం. రెండవది, మన అపరాధాలన్నీ ఆయన రక్తం చేత తుడిచివేయబడి దోషం లేని వారుగా నిర్దోషులుగా మనం పరిగణించబడతాం. మూడవది ఏమవుతుందంటే, జీవములోకి వచ్చిన మనము, నిర్దోషత్వంలోకి వచ్చిన మనము, దేవుని వెలుగులోకి వచ్చినటువంటి మనము ఈ లోకంలో జీవించడం ప్రారంభించినప్పుడు, క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు మన జీవితంలో మనము పడుతూ లేస్తూ ఉంటాం. ప్రారంభంలో ఒక చిన్న బిడ్డ వాడు నడవటానికి ప్రారంభించినప్పుడు వాడు పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఉన్నట్లుగా మన జీవితాల్లో కూడా మనము పలుమార్లు పలు విధములైనటువంటి పొరపాట్లు చేస్తూ పడుతూ లేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో ఉంటాం ఆత్మీయ జీవిత ప్రారంభాల్లో. ఇప్పుడు ఆ పడుతూ లేస్తూ వచ్చినటువంటి అనుభవంలో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పడిపోవటం, పడిపోయిన వెంటనే మరలా లేచి మళ్ళీ నడవటానికి ప్రయత్నం చేయటం, మరలా పడిపోవటం, మరలా లేయటం, మరలా ప్రయత్నం చేయటం, మరలా పడిపోవటం, మరలా లేయటం, ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది కొంతకాలం. ఇప్పుడు పాపం రక్షణ పోయిన తర్వాత తప్పు చేస్తే ఏం చేయాలి అనేటువంటిది ఒక ప్రశ్న ఉంది. ఇక్కడ అదే ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడలా ఏం జరుగుతుందంట? అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము దేవునితో. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుంచి మన పవిత్రత. ఇదేంటి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడుస్తున్నప్పుడు కూడా పాపం ఉంటుందా అంటే అవుతుంది. లోకంలో జీవిస్తున్నాం కదా, లోకంలో జీవిస్తున్నాం, శరీరంలో జీవిస్తున్నాం. మన పితరుడైన ఆదాము ద్వారా ఒక స్వభావం మనలో ఎంటర్ అయింది. అది పాప స్వభావము, శరీర స్వభావము. ఈ స్వభావం అనేది మనం ఈ శరీరం ఉన్నంతకాలం ఈ స్వభావం శరీరంలో ఉంటుంది. ఇది ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం ఆత్మీయంగా బలహీనపడినప్పుడు ఈ శరీర స్వభావం పనిచేసి ఒక మాట ద్వారా కానీ ఒక క్రియ ద్వారా కానీ మనం అపవిత్రులం అవుతాం. లోకంలో బ్రతుకుతున్న అపవిత్రులం అవుతాం. లోకంలో ఉండే మనుషుల ద్వారా కూడా అపవిత్రులం అవుతాం. అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నివసించున్నవాడిని యెషయా కేకేసినట్లుగా ఆయన లోపల అపవిత్రత ఉంది, చుట్టుపక్కల అపవిత్రత చెప్పినట్లుగా మనం అంతే. మనము కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు అనేక రకాల పొరపాట్లు చేస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల ప్రజలు ఉంటూ ఉన్నారు, సొసైటీ ఉంటూ ఉంది. ప్రతి మనిషిలో పాప స్వభావం ఉంది. కొందరు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది వదిలేసి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. అటప్పుడు మనకి ఆ మాలిన్యం అంటుకుంటూ ఉంటుంది. మనం చక్కగా స్నానం చేసి డ్రెస్ చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఏ విధంగా అంటుకుంటుందో మలినము, ఆ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా మాలిన్యం అంటుకుంటుంది. మనకి ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది, అపవిత్రత అంటుకుంటుంది. జాగ్రత్తగా ఉండకపోతే కొన్నిసార్లు మనం పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి, చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుందనగా ప్రభువు దగ్గరికి మనం వచ్చినప్పుడు మరలా ఈ 9వ వచనం చెప్తాడు కదా, మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నిత్యములను పవిత్రులుగా చేయను. మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే, ఇక్కడ అంటాడు మన పాపములు, విశ్వాసులైన వారి పాపములు, వెలుగులో నడుచున్న వారి పాపములు, మరణం రద్దయిపోయిన వారి పాపములు, దోషములన్నీ క్షమించబడిన వారి పాపములు, వెలుగులోకి వచ్చి వెలుగులో జీవితం ప్రారంభించినటువంటి వారి పాపములు. వారు ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మరలా క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా పొరపాట్లు చేస్తే, తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, ఇంక నరకానికి పోతారని చెప్పి కొంతమంది భయపెడతా ఉంటారు. కాదు, మన పాపములు నిమిత్తమై ఆయన సంపూర్ణ వెల చెల్లించాడు. కొంచెం వెల కాదు, కొన్ని పాపాలకే కాదు, రక్షణ పొందకముందు ఉన్న పాపాలకే యేసు ప్రభు వెల చెల్లించేసి రక్షింపబడిన గారి తర్వాత నువ్వేం తప్పు చేశావంటే
నీకు వెళ్ళలేదబ్బాయి, నీకు ఇంక నరకమే అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. అలాంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ రక్షణ పొందిన తర్వాత ఇక నీకు నరకం లేదు కదా, నా ఇష్ట ప్రకారం జీవిస్తా అంటే దానికి వచ్చే పరిణామాలు వేరుగా ఉంటాయి. రక్షణ పొందాను, యేసయ్య దగ్గరికి వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, క్షమాపణ కోరుకున్నాను, ఆయన రక్తంలో నేను కడగబడి పరిశుద్ధపరచబడ్డాను, మరణంలోంచి జీవంలోకి వచ్చేసాను, చీకటిలోంచి వెలుగులోకి వచ్చేసాను, ఇక నేనేం చేసినా కూడా, ఏం మాట్లాడినా కూడా, ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోద్దని. కానీ ఒకవేళ అలాంటి తప్పుడు అవగాహనతో తప్పులోకి కానీ వెళ్తే, పాపంలోకి కానీ వెళ్తే, పాపం చేయడానికి తెగిస్తే వచ్చే పరిణామాలు భూలోకంలో నరకం అనుభవిస్తావు. చాలా భయంకరమైనటువంటి నరకం అనుభవిస్తావు. నువ్వు నరకానికి వెళ్ళవు, కానీ ఎక్కడే నువ్వు నరకాన్ని అనుభవించడం చేస్తాడు దేవుడు. శిక్ష అనేటువంటిది పంపిస్తాడు. జాగ్రత్త. అందుకని ఏంటంటే పాపము, దేవుని యొద్ద పాపం ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక మరలా పాపం జోలికి పోకూడదు. ఒకవేళ పడిపోతే వెంటనే లేవాలి. ఇప్పుడు పిల్లవాడు పరిగెత్తా ఉంటాడు, వాడు తట్టుకొని బోళ్ళ పడతాడు, ఆడనే పుణుకొని ఉంటాడా, లేస్తాడా అంటే మనం చూస్తే లేస్తాడు, మళ్ళీ లేచి పరిగెత్తా ఉంటాడు. ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తాడు. వాక్యం చెప్తాడు. అదే నువ్వు పోతా ఉన్నప్పుడు పడిపోయేటువంటి అవకాశం ఉంది. లోకంలో పడిపోయినప్పుడు నువ్వు వెంటనే లేచి నీ పాపాలను ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా మన పాపములు క్షమిస్తాడు, సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? యేసు రక్తము ద్వారా. రక్తము ద్వారా మనం పవిత్రపరచబడతాము. రక్తము ద్వారా మన నిత్య మరణం రద్దు చేయబడుతుంది. రక్తం ద్వారా మన అపరాధాలు రద్దు చేయబడతాయి. రక్తం ద్వారా మన యొక్క యేసు రక్తం ద్వారా మనకంటే పాప మురికంతా కూడా రద్దు చేయబడి, మనం కడగబడి, పరిశుద్ధపరచబడి, వెలుగు నుంచి అధిక వెలుగులోకి వెళ్ళే వాళ్ళంగా ఉంటాము. ఈ వాక్యం వింటున్నట్టు ప్రియమైన సహోదరి, సహోదరుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఇంకా దేవునికి దూరంగా ఉంటే, ఇంకా రక్షణలోకి రాకుండా ఉంటే, ఇంకా మారు మనసులోకి రాకుంటే, ఇంకా బాప్తీసంలోకి రాకుండా ఉంటే ఇదే అనుకూల సమయం. ప్రభువు నీ కొరకు గొప్ప వెల చెల్లించి నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు. దాన్ని వచ్చి స్వీకరించు. ప్రభు ఆ విశ్వాసంతో ఆయన అడుగు, ఆయన ఇస్తాడు నీకు. వెంటనే నిన్ను క్షమించి నేను నిత్య మరణం నుంచి, అగ్నిగుణం నుంచి రక్షిస్తాడు. రెండవదిగా నీ అపరాధములన్నీ తుడిచివేసి నిన్ను పరిశుద్ధపరిచి విమోచిస్తాడు, చీకటిలోంచి వెలుగులో నడిపిస్తాడు. మూడవది, వెలుగులో జీవితం జీవిస్తున్నటువంటి నీవు ఒకవేళ పడిపోతే నీవు దేవుని దగ్గరికి లేచి తిరిగి రావాలి. నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నిన్నేం చేస్తాడంటే క్షమిస్తాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. కాబట్టి ప్రభువు దగ్గరికి వెంటనే వచ్చి ప్రభు ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను, ఆ గొప్ప క్షమాపణను, గొప్ప పరిశుద్ధతను, గొప్ప ఆశీర్వాదాన్ని నీవు స్వీకరించాల్సిందిగా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన అందరినీ కూడా దీవించండి. బలహీనులు బలపరచండి, కృంగిని వారిని లేవనెత్తండి, గుండె చెదిని వారిని బాగు చేయండి, రోగుల్ని స్వస్థపరచండి. పాపములో ఉన్నటువంటి వారికి యేసు ప్రభువు దగ్గర ప్రాయశ్చిత్తం ఉన్నది, క్షమాపణ ఉన్నదని నాయన వారు గుర్తించి వారి పాపములన్నీ నీ దగ్గర ఒప్పుకొని నీ పవిత్రమైన అమూల్య రక్తంలో తమను కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారై, నూతనపరచబడిన వారై ప్రభువా, వారు సంపూర్ణంగా నరకం నుంచి తప్పించబడి, నిత్య మరణం నుంచి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుటకు సహాయం చేయండి. రక్తము వలన, యేసు రక్తం వలన క్షమాపణ ఉన్నది అని, యేసు రక్తం వల్ల మరణం నుంచి విడుదల ఉన్నదని, యేసు రక్తం వల్ల నిత్యము కడగబడి పరిశుద్ధపరచబడేటువంటి జీవితం, పవిత్రమైన జీవితం ఉన్నదని గుర్తించి ప్రజలు మరి నాయన నీ సత్య మార్గంలోకి రావడానికి సహాయం చేయమని, నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని, నువ్వు త్వరగా వస్తుండగా నీ రాకడ కొరకు బిడ్డలు సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరు రక్షింపడానికి కోరుకుంటూ స్పాన్సర్ చేసిన నీ దాసుని కుటుంబాన్ని దీవించమని, వాక్యమైన బిడ్డలందరూ కుటుంబాలు దీవించమని యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడేయునుగాక. ఆమేన్.